ఫైనల్లీ బర్త్‌డే రోజు రానే వచ్చిందనమాట. ఇది తను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు వేసుకున్న బర్త్‌డే డ్రెస్. చాలా క్యూట్‌గుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్ తీసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. బర్త్‌డే రోజు వేయాలని చెప్పేసి ఇలా దాచిపెట్టామనమాట. అండ్ దానికి మ్యాచింగ్ బో తీసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా తనని స్కూల్‌లో డ్రాప్ చేశాము. స్కూల్‌లో డ్రాప్ చేసే ముందు టెంపుల్‌లో దర్శనం చేసుకొని తనని స్కూల్‌లో డ్రాప్ చేసి ఇంకా అక్కడి నుండి తనకి స్కూల్‌లో కేక్ ఇవ్వాలి కాబట్టి ఇంకా స్విస్ క్యాజిల్‌కెళ్ళామనమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఆ రోజు థర్స్‌డే ఇంకా ఎగ్‌లెస్సే తీసుకోవాలని చెప్పేసి స్విస్ క్యాజిల్‌కి ఎళ్ళేసి అక్కడ ఒక కేక్ తీసుకొని అది స్కూల్‌లో ఇచ్చేసి ఇంకా ఇంటికొచ్చి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాము. స్కూల్‌లో ఫ్యాకల్టీ అక్కడే ఉండమన్నారనమాట. కేక్ కటింగ్ అయిపోయే వరకు ఉండండి మేడం అంటే సరే అని చెప్పేసి వెయిట్ చేశాను. అండ్ అక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ టీచర్ అయ్యో ఏంటి ఐషు ఇలా ఉంది కొంచెం మేకప్ వేద్దాము అని చెప్పేసి తనకి లిప్‌స్టిక్ పెడుతుండే అనమాట. భలే అనిపించింది నాకు. అండ్ ఫైనల్‌గా ఫ్రెండ్స్ అందరి ముందు అలా కేక్ కట్ చేస్తుంటే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ పిల్లల్లో కూడా ఆ ఆనందం చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించిందనమాట. స్కూల్‌లో సెలబ్రేషన్స్ అయిపోగానే ఇక ఇంటికొచ్చి డెకరేషన్ గురించి ప్లాన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ముందుగానే ప్లాన్ చేస్తాను. బట్ ఈసారి మాత్రం నా దగ్గర అన్నీ లేకుండే అనమాట డెకరేషన్ రిలేటెడ్. సో మా చెల్లి కోసం వెయిట్ చేస్తుండే అనమాట. డెకరేషన్ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే మరి బాయ్.